హాయ్ ఫ్రెండ్స్, తమిళ్లో రిలీజ్ అయిన ఫైర్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఫైర్ అంటే మంట. ఓ ఫిజియోథెరపిస్ట్ ఉంటాడు. ఓ రోజు రాత్రి ఒక అమ్మాయితో గడిపి పూల్లో స్నానం చేద్దామని దిగుతుండగా అతను ఎవరో వెనక నుంచి కొట్టి కిడ్నాప్ చేస్తారు. వాడు కనపడకుండా పోతాడు. ఆ కేసుని ఓ పోలీస్ ఆఫీసర్ డీల్ చేస్తూ ఉంటాడు. ఆ కేసు లోతుల్లోకి వెళ్లే కొద్దీ ఆ ఫిజియోథెరపిస్ట్ ఒక కామందుడని తెలుస్తుంది. అతని దగ్గరికి వచ్చిన కొంతమంది ఆడాలని అతను ఎలా లోబరుచుకొని వీడియోలు తీసి వాళ్ళని ఎలా బెదిరించాడు, ఏం చేశాడు అన్నది పోలీసులు తెలుసుకుంటారు. అయితే ఈ బాధితులు అందరి దగ్గరికి వెళ్ళి వెతికినా సరే అతన్ని చంపాలనుకున్న వ్యక్తి ఎవరన్నది తెలియదు. చివరికి ఎవరు అతన్ని చంపాలనుకున్నది, అసలు అతను ఉన్నాడా, అసలు అతను బతికున్నాడా లేదా అన్నది కథ. ఈ సినిమాలోని కొన్ని హాట్ సన్నివేశాలు శృతి మించి ఉండడం వల్ల ఇప్పటికే ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. చాందిని తమిళరసన్ మరి కొంతమంది హీరోయిన్లతో ఈ ఫిజియోథెరపిస్ట్ చేసే రొమాంటిక్ సీన్లు ట్విట్టర్లోను, ఫేస్బుక్లోను, వాట్సాప్లోను తెగ సర్క్యులేట్ అవుతున్నాయి. అవి ఏమంత డెప్త్ ఉండవు, మరీ అంత బీభత్సమైన ఎక్స్ప్రెషన్స్ కూడా ఉండవు. కానీ సాంప్రదాయంగా ఉండే హీరోయిన్లను ఆ రొమాంటిక్ సీన్లో చూసి జనం బీభత్సంగా సినిమాలో ఏదో ఉందనుకొని వస్తారు. సినిమా చూస్తే మాత్రం ఉంటుంది ఒక పోలీస్ ఆఫీసర్ మీసాలకి ఎడ్జ్లో వైట్ కలర్ రంగు వేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తూ పోతూ ఉంటాడు. అక్కడక్కడ ఆ సీన్లు వచ్చి ఏదో మీ ముచ్చట కోసం ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తున్నాం అన్నట్లు ఒక 10 నిమిషాలకు ఒక సీన్ వస్తూ ఉంటుంది. ఇక ఫిజియోథెరపిస్ట్ పాత్రధారి తన పాత్రకి 200% న్యాయం చేశాడని చెప్పాలి. అతనికి రాసిన సీన్లు మసాజ్ సీన్లే అవడం వల్ల అతను వాటిలో జీవించేశాడని చెప్పచ్చు. ఇక చాందిని తమిళరసన్, సాక్షి అగర్వాల్ మొదలగు హీరోయిన్లు రెచ్చిపోయి నటించారని చెప్పచ్చు. ఉన్న 2-3 రొమాంటిక్ సీన్లో వాళ్ళు జీవించారు. పెద్దగా కష్టపడకుండా నటించే ఆ సీన్లు అన్నింటిలోనూ కేక్ వాక్ చేశారని చెప్పచ్చు. ఇక ఫోటోగ్రఫీ యావరేజ్గా ఉంటుంది. సినిమా మాత్రం అంత గొప్పగా సాగదు. ఎందుకంటే ఆ ఫిజియోథెరపిస్ట్ మీద వాడు చేసిన పనులు చూసిన తర్వాత వాడిని చంపడమే కరెక్ట్ అని ప్రేక్షకుడు ముందే ఫీల్ అవుతాడు. దానివల్ల క్లైమాక్స్కి వచ్చేసరికి విలన్ ఎవరో తెలిసేసరికి అర్రే ఈడా విలను అన్న ఫీలింగ్ మనకు రాదు. ఎవడో ఒకటి చంపేళ్లే అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ చంపిన వ్యక్తి ఎవరన్నది చివరి వరకు సస్పెన్స్గా సాగదీశాడు దర్శకుడు. జేఎస్కే సతీష్ కుమార్ థ్రిల్లర్ని ఒక రకంగా చెప్పాలంటే పర్వాలేదు అనిపించేలా తీశాడు. ఫోటోగ్రఫీ యావరేజ్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత గొప్పగా ఉండదు. ఈ సినిమాలో పెద్దగా కథగా చెప్పుకోవడానికి అద్భుతమైన ట్విస్టులు ఉన్న స్క్రీన్ ప్లే ఉంది అనడానికి అంత సీన్ లేదని చెప్పొచ్చు. నెట్లో సర్క్యులేట్ అవుతున్న హాట్ సన్నివేశాలకు చూడాలి అనుకుంటే ఈ సినిమాను ఒకసారి చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.